ఒకడు అప్పటికి ఇలా ఊతూ ఊతూ నడుపుతున్నాడు బండి. దగ్గరికి వెళ్ళి చూస్తే బ్లడ్, ఫుల్ బ్లడ్. సో ఇది డే 2 ఆఫ్ మోంతా ఎఫెక్ట్. ఇప్పుడే లేచాను. టైం 9:30 అవుతుంది. అయితే బయట చుక్క చినుకలేదు. ఈరోజు ఎక్కువ అవుతుంది, విండ్స్ ఎక్కువ అవుతాయి అన్నారు, కానీ బయట అయితే కంప్లీట్ ఎండ్ ఉంది. చుక్క చినుకైతే లేదు. అసలు వెదర్ రిపోర్ట్స్ ఎంతవరకు నిజం అవుతాయి అంటే మేబీ వేరే సైడ్ పడచ్చు, నేను వాళ్ళు వెదర్ రిపోర్ట్స్ ఏమన్నా, బట్ మా సైడ్ గురించి నేను చెప్తుంటే చుక్క చినుకైతే లేదు. ఐల్ షో యూ గైస్, స్వీట్. చూసారు కదా బయట పరిస్థితి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలానో బయటకు వెళ్తాను నేను. ఇప్పుడు బయటకు వెళ్తున్నాను అనమాట. అదే సేమ్ ఎండాడ, రుషికొండ బీచ్, మళ్ళీ ఇల్లు చూస్తాను అసలు ఎక్కడైనా ఏమైనా డ్యామేజ్ అయిందా, లేకపోతే వర్షం పడే ఛాన్స్ ఉందా. బాల్కనీ చూస్తే ఎండగానే ఉంది. సో చూద్దాం. సో ఇప్పుడు ఇలా బండి వేసుకొని బయటకు వచ్చాను. మబ్బులు అయితే ఫుల్గా వస్తాయి. ఇందాక చూపించినట్టు ఎండ అయితే లేదు, రెయిన్ కోట్ కూడా లేదు. వర్షం పడకుండా తడకుండా వెళ్తే అదే హ్యాపీ. ఓన్లీ వర్షం ఏం లేదు, హ్యాపీగా బ్లాగ్ చేసుకుందాం అనుకున్న టైంలో చినుకులు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మా బాల్కనీ నేను చూపించింది దానికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఫుల్ క్లౌడ్స్ అయితే సడన్గా వస్తాయి. నేను ఇందాక బయటకు వచ్చినప్పుడు ఇన్ఫ్యాక్ట్ వర్షం చిన్న చినుకులు కూడా పడ్డాయి, కానీ ఆగిపోయాయి. సడన్గా క్లౌడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. లైట్గా విండ్ కూడా వేస్తుంది. వర్షం అయిపోయింది అనుకున్నాను మార్నింగ్, ఎందుకంటే ఫుల్ క్లియర్ స్కాన్ ఉంది, కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ మబ్బులు వచ్చాయి. నేను ఎండర్లో ఎక్కడైతే వీడియో తీసానో ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో ఉన్నాను. నిన్నటికి ఈరోజుకి క్లైమేట్ డిఫరెన్స్ మీరే చూడండి. సైడ్ అయితే కొంచెం క్లియర్ స్కై ఉన్నట్టు అనిపిస్తుంది. విండ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను బీచ్కి వెళ్ళబోతున్నాను. ఈరోజు లోపలికి వెళ్తాను, బీచ్ లోపలికి. నిన్నట్లా రోడ్ పై నుంచి కాకుండా. చూద్దాం ఎలా ఉంది, ఏంటి పరిస్థితి ఏంటి. గాలి అయితే కొంచెం గట్టిగానే వేస్తుంది, ఎందుకంటే బండి అటు ఇటు ఊతుంది. అంత గాలి అయితే వేస్తుంది. సో గాలి వేసే ఛాన్స్ పెరిగింది. నిన్న చెప్పినట్టు గాలి అయితే పెరిగింది అన్నట్టు మీద. నిన్న మీకు ఏ బీచ్ అయితే చూపించానో ఆ బీచ్ ప్లేస్లోనే ఉన్నాను. నిన్న పోలీసులు లేరు అడ్డడానికి, బట్ నేను వెళ్ళలేదు, బురదది ఉంది అని చెప్పి. బట్ ఇప్పుడైతే పోలీసులు అడ్డేసేస్తున్నారు. బట్ అట్లీస్ట్ నేను ట్రై చేస్తాను అక్కడ దాకా వెళ్ళి వీడియో తీయడానికి. లోపలికి వెళ్ళకపోయినా అట్లీస్ట్ ఆ ఫుట్పాత్ నుంచి అయినా వీడియో తీస్తాను. అయితే చాలా ఎక్కువ వేస్తుంది. బీచ్లో కెరటాలు కూడా గట్టిగానే కొడుతున్నాయి. గాలి అయితే నిన్నటి మీద చాలా ఎక్కువ వేస్తుంది. కెరటాలు కూడా నిన్నటి మీద ఎక్కువే కనపడుతున్నాయి నాకైతే. ఫ్లో ఇక్కడున్న ఈ షెడ్లో లైఫ్ గార్డ్స్ అండ్ పోలీసులు అయితే ఉన్నారు. లోపలికి అలౌ చేయట్లేదు. ఇక్కడ నుంచి తీసుకుంటాను అంటే ఏం అనలేదు, బట్ ఇక లోపలికి అయితే అలౌ చేయట్లేదు. గాలి అయితే నిన్నటి మీద చాలా ఎక్కువ. గాలి అయితే గట్టిగా ఉంది. ఇంకో 1 అవర్లో పక్కా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. ఇంటికైతే వచ్చిందనమాట. ఫర్దర్గా అయితే వర్షం పడదు అని నేను అనుకుంటున్నాను. స్కూటీ స్క్రూ ఊడిపోయి రిమూవ్ ఊడిపోయింది. నేనైతే వర్షం పడదు అని అనుకుంటున్నాను. సో చూద్దాం ఫర్దర్గా పడతాదో పడతా. అలా బయటకు వెళ్ళి వచ్చాను. వచ్చి తిన్నాను. తినేసి ప్లేట్ పెట్టి ఇలా లోపలికి వచ్చాను. పవర్ కట్ అయింది. పవర్ కట్ అయింది. సౌండ్ ఏంటి సడన్గా వర్షం లాగా వస్తుంది అని బయటకు వెళ్ళి చూస్తే వర్షం. ఏమో ఆగుతుంది పడుతుంది, ఆగుతుంది పడుతుంది. మీకు చూపిస్తాను నాకు. వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఎప్పుడు ఆగుతుందో తెలియదు. చెప్తే మీరు నమ్మరు. టైం ఇప్పుడు 5:20, 5:25 అలా అయింది. బట్ బయట ఎంత చీకటిగా ఉందంటే బయటికి వెళ్ళి చూస్తే 7:30 అని అడుగుతారు. అంత చీకటిగా ఉంది. వర్షం అంటారా, ఇందాక ఒక 1 అవర్ అయితే గ్యాప్ వచ్చింది. గట్టిగానే గ్యాప్ వచ్చింది. క్లియర్ స్కై కనపడింది. ఆ ఫోన్లో వర్షం పడదాం అనుకున్నాను. మళ్ళీ పాట్ మన క్లౌజ్ వచ్చాయి, చీకటి చేసింది, వర్షం స్టార్ట్ అయింది. చూపిస్తా ఆగండి. ఈ వర్షం ఎప్పుడు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ రేపు ఉంది అంటున్నారు, కానీ మాకు సెలవు ఇస్తారు ఎవరు. ఈ వర్షం అసలు ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. బస్సు నేను ఇలా బయటికి వెళ్ళి మీకు వీడియో తీసాను, లోపలికి వచ్చాను, ఫోన్ ఎలా పెట్టాను, వర్షం ఆగిపోయింది. ఏంటి బ్రో ఆగిపోయింది భయ్య. నేను చిన్న
చిన్న పని నుండి బయటకు వెళ్తుంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాల్ చేసింది, ఇలా మా ఇంటి దగ్గరికి వచ్చాంరా అని. తను ఉండేది ఆర్కే బీచ్. సో తను చెప్పింది ఏంటంటే తన దగ్గర విండ్ వర్షం కూడా చాలా ఎక్కువ ఉంది అని. సో ఎలాగో బయటకు వచ్చాను, కలుస్తాను ఉండి అని చెప్పి వెళ్తున్నాను. సో నేను ఏంటంటే ఇప్పుడు తను అడుగుతా ఏంటి పరిస్థితి ఏది అని తెలుసుకుందాం అని వెళ్తున్నాను. సో వాళ్ళు వచ్చిన హోటల్ ఇదే అనమాట, హోటల్ జాస్. తను కిందకు వచ్చాక తను పర్మిషన్ అడుగుతాను, లైక్ తనకి ఓకే అంటే తను ఫేస్ చూపిస్తాను, లేకపోతే లేదు. సో తను వచ్చాక మాట్లాడి నేను చెప్తాను. అమ్మాయి కిందకు వచ్చింది, ఆ అమ్మాయికి ఫేస్ చూపించడానికి ఇంట్రెస్ట్ లేదు. సో నేను జస్ట్ కనుక్కుంటాను, చెప్పు ఎలా ఉంది ఏంటి మీ ఇంటి దగ్గర? అంతా బాగానే ఉంది, కానీ కొంచెం గాలి ఎక్కువగా ఉంది. బీచ్ రోడ్ దగ్గర ఉండడం వల్ల వేవ్స్ ఎక్కువ పడుతున్నాయి. సౌండ్ అయితే మా ఇంటి వరకు కూడా వస్తుంది, చాలా భయంకరంగా ఉంది. వర్షాలు కూడా గట్టిగా పడ్డాయి, వాటర్ లాగింగ్ అన్నది చాలా ఎక్కువగా ఉంది. పవర్ కట్ మార్నింగ్ అయింది, తర్వాత కొంచెం టైంలో వచ్చింది. ఓకే అయితే అంతా పర్లేదా, బాగానే ఉందా మిగిలిన ఏరియాస్? అంటే లైక్ మీ బిల్డింగ్ కాదు, లైక్ రెస్ట్ ఆఫ్ ద ఏరియా బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మున్సిపాలిటీకి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. రోడ్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి డిస్పైట్ ద హోల్ థింగ్. సో అది మ్యాటర్. చూసారు కదా, లైక్ తను కూడా చెప్పింది వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ ఉంది. నా దగ్గర నేను ఎక్స్పీరియన్స్ చేసింది చాలా చిన్నది, వాళ్ళ దగ్గర అయితే గట్టిగానే అయింది. ఇంకా ఇప్పుడే చిరుకులు పడుతున్నాయి, నేను ఇంటికి ఫాస్ట్గా వెళ్తాను. ఇప్పుడు చూసారు కదా నా ఫ్రెండ్, నేను అలా మీట్ అయ్యి అలా స్టార్ట్ అయ్యి అవ్వగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. చూడండి నా అవతారం తడిసిపోయింది. అయితే మాకు ప్యానో అప్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళిన దగ్గర ఏమైంది అంటే నేను ఆ ప్యానో అప్పది క్లియర్గా చూస్తున్నాను, నేను లేన్ షిఫ్ట్ అవుతున్నాను, ఇలా చూస్తున్నాను. ఒకడు అప్పటికి ఇలా ఊతూ నడుపుతున్నాడు బండి, అపార్ట్మెంట్ పడిపోయాడు అక్కడే. ఆడు పడిపోవడం వల్ల వెనకాల ఇంకో ఇద్దరు అబ్బాయిలు స్కూటీ మీద ఉన్న వాళ్ళు, ఈడు సడన్ గా పడిపోయాడు కాబట్టి వాళ్ళు గుద్దేశారు. ఆడు పడిపోయిన గుద్దేస్తే వీళ్ళు పడిపోయారు. కానీ ఈ అబ్బాయిలు ఏం కాదు, దగ్గరికి వెళ్ళి చూస్తే ఫుల్ బ్లడ్, వర్షం పడిపోతుంది, ఫుల్ బ్లడ్. చూస్తే ఆడి నుంచి స్మెల్ ఫుల్ తాగిస్తున్నాడు. ఆడికి పడిపోయి ఎంత లేపినా లగట్లేదు, ఆడికి పడిపోయిన దెబ్బ ఇంపాక్ట్ కాదు, అది ఫుల్ తాగేసి గురక పెట్టేస్తున్నాడు. అయితే ఈ అబ్బాయిలు మేము ఏం చేయాలి అర్థం కావట్లేదు. అప్పుడు 2 కార్లు వచ్చి వర్షం పడిపోతుంది మీరు వెళ్ళండి అంటే మేము వచ్చాము. వాళ్ళు బండి అది పక్కకు పెట్టారు. మరి ఆయన ఏం చేశారు అనేది నాకు తెలియదు. మా ఫ్రెండ్ ఒక ఆ అమ్మాయి ఎవరైతే ఆ రోడ్ నుంచే బయలుదేరుతుంది కాబట్టి నేను కాల్ చేసి కనుక్కొని అది మళ్ళీ చెప్తాను. సో అది అయ్యగానే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందే నా ఫ్రెండ్కి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏం జరిగింది ఏంటని. తను కూడా అన్నది ఎస్ మేము వెళ్ళిన రోడ్లో ఉన్నాడు, పడే ఉన్నాడు, బట్ చుట్టూ జనాలు అయితే ఉన్నారు అని అన్నది. వీళ్ళు ఆగుదాం అనుకున్నారంట, కానీ లేట్ అవుతుంది, పైగా వర్షం ఒకటి గట్టి పడుతుంది. వీళ్ళు ఇల్లు ఇక్కడి నుంచి చాలా దూరం, సో వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయారంట. బట్ బై గాడ్స్ గ్రేస్ నేను అతనికైతే ఏం కాకూడదని కోరుకుంటున్నాను. బట్ నేను చూసినంత వరకు అయితే ఆయనకి ఏం అవ్వలేదు, జస్ట్ తాగేసి ఫుల్ పడుకునిపోయాడు. పడిపోలేదు కూడా, పడుకునిపోయాడు, ఎందుకంటే గురక పెట్టి మరీ పడుకునిపోతున్నాడు. సో ఏం అవ్వదు నేను అనుకోవడం అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే దేవుని కోరుకునేది ఈ మంత్ ఎఫెక్ట్ ఈ రోజు నైట్ తాగిపోవాలి, ఎందుకంటే 31st బాహుబలి రిలీజ్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అది నేను చూడాలి, నేను రిలీజ్కి వెళ్ళాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రభాస్ ఫ్యాన్ని, ఎప్పటి నుంచో సినిమా రిలీజ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. వెళ్ళడం అయితే పక్కా. ఈ రోజు డేటు అంతా ఇలా అయిపోయింది మోంతా. సో దట్స్ ఇట్, గుడ్ నైట్.